విజయశాంతికి సంబంధించిన ఒక వార్త కనిపిస్తుంది. విజయశాంతి గారికి సంబంధించిన వార్త ఏముంది? విజయశాంతి అలక గత కొన్నేళ్లుగా సైలెంట్ మోడ్. రైట్, మంత్రి పదవి దక్కలేదనేనా? ఏమనుంది ఇక్కడ వార్త? విజయశాంతి అలక మంత్రి పదవి దక్కలేకనేనా? ఇక ఎలాంటి కార్యక్రమాలకు రాని ఎమ్మెల్సీ పిలిచి పదవిస్తే ఏం చేస్తున్నారు? ప్రత్యర్థుల విమర్శలు తిప్పికొట్టాల్సిన పని లేదా? స్థానిక ఎన్నికల వేళ కొత్త చర్చ. కనీసం ఎమ్మెల్సీ పదవికైనా న్యాయం చేయండి. కాంగ్రెస్ సోషల్ మీడియాలో చర్చ. పోస్టులు పెడుతున్న సొంత పార్టీ క్యాడర్. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన ఎమ్మెల్సీ విజయశాంతి ప్రస్తుతం ఎక్కడ కనిపించడం లేదు. కొంతకాలంగా ఆమె సైలెంట్గా ఉన్నారు. అయితే ఆమె సైలెంట్కు కారణం మంత్రి పదవి దక్కకపోవడమేనా అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో విజయశాంతికి కీలక పదవి దక్కుతుందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీన్ని ఆమె ఖండించలేదు. పైగా రావాల్సిన సమయంలో పదవి అదే వస్తుందంటూ సెటర్లు వేశారు. అయితే అప్పటి నుంచి విజయశాంతి ఎక్కడా పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. పార్టీ కార్యక్రమాల్లో సైతం ఆమె కనిపించడం లేదు. మంత్రివర్గంలో తనకు స్థానం లభించకపోవడంతోనే విజయశాంతి కాంగ్రెస్పై అలకబూనారని, అందుకే సైలెంట్గా ఉన్నారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుత స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఎమ్మెల్సీ విజయశాంతి మౌనంపై పార్టీ క్యాడర్లో జోరుగా చర్చ జరుగుతోంది. పిలిచి మరి రాములమ్మకు కాంగ్రెస్ అధిష్టానం పదవి ఇస్తే ప్రతిపక్షాల విమర్శల్ని ఆమె ఎందుకు తిప్పి కొట్టడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సొంత పార్టీ కార్యకర్తలు ప్రస్తుతం ఈ అంశం పార్టీలో హాట్ టాపిక్గా మారిందంటూ వార్త కనిపిస్తుంది. సో విజయశాంతి గురించి మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో విజయశాంతి గురించి తెలంగాణ ప్రజలకు, ప్రధానంగా మరి ఉద్యమకారులకు, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా ఈ నాయకులు ఎవరు కూడా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేని పేరు. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్తో పనిచేసింది, బీజేపీతో కొంత పరిచయాలున్నాయి, ఇటు కాంగ్రెస్తో అనేకమైనటువంటి పరిచయాలున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఆమె పనిచేస్తున్న తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, మరి ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి విజయశాంతి విషయంలో సొంత పార్టీ కార్యకర్తలు, సొంత పార్టీ క్యాడరు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్ట. ఎందుకు? ఎవరు ఊహించని రీతిలో ఢిల్లీ నుంచి లాబింగ్ చేసుకొని ఎమ్మెల్సీ తెచ్చుకున్నటువంటి విజయశాంతి గారు మరి ఎందుకు ప్రతిపక్షాలు మాట్లాడితే కౌంటర్ ఇవ్వట్లేదు, పార్టీని ప్రొటెక్ట్ చేయట్లేదు? కల్వకుట్ల కవిత లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి మీద, పార్టీ మీద, పార్టీ సంక్షేమ పథకాల మీద కామెంట్ చేస్తుంటే మరొక బీసీ బిడ్డ అయినటువంటి మరి విజయశాంతి గారు ఎందుకు వాళ్ళ కౌంటర్ చేయట్లేదు, ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది అనేటువంటి ఒక విమర్శ వస్తుందంట. కేవలం మంత్రి పదవి రానందుకే మౌనంగా ఉంది ఆ విజయశాంతి. నాకు తెలిసి మంత్రి పదవి మౌనానికి సంబంధం లేదు అసలు. ఎందుకంటే మంత్రి పదవి వచ్చినా రాకున్నా ఫైర్ బ్రాండే. ఆ ఫైర్ లోపల నుంచి వద్దన్న కూడా బయటకు వస్తుంది. అది పదవి ఇస్తేనో ఇవ్వకుంటేనో ఫైర్ అనేది బయటికి రాదు, అది ఎవరికైనా. సో విజయశాంతి మంత్రి పదవి ఇవ్వనందుకు అలిగింది, మంత్రి పదవి ఇవ్వనందుకు కౌంటర్ ఇవ్వట్లేదు, మంత్రి పదవి ఇవ్వనందుకే యాక్టివ్గా లేదనే ముచ్చట మాత్రం తప్పు, నా ఉద్దేశం మాత్రం. బట్ ఆమెకి ఏ పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయో తెలియదు. బట్ విజయశాంతి మాత్రం ఇప్పుడు తెర మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. విజయశాంతి కౌంటర్లు పార్టీకి అవసరం ఉన్నాయి. విజయశాంతి మరి కేసీఆర్నో, కేటీఆర్నో, కవితనో, హరీష్ రావునో మరి ఖచ్చితంగా కౌంటర్లతో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం పార్టీకి, ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకంటే ఆమె ఎమ్మెల్సీ కాబట్టి గతంలో కేసీఆర్కు సంబంధించినటువంటి అన్ని అంశాలు ఆమెకు తెలుసు. కేసీఆర్ ఎత్తులు, పై ఎత్తులు, కేసీఆర్ పొత్తులు, గతంలోటివి, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పాత్ర, ఇవన్నీ కూడా విజయశాంతికి తెలుసు. విజయశాంతి లాంటి నేత అయితే మరి కల్వకుట్ల ఫ్యామిలీకి, బీఆర్ఎస్కు గట్టి కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సబ్జెక్ట్ ఉండి, అవగాహన ఉండి, మంచి విషయాలుండి, విశేషం ఉండి అంతున్న ఆమె మరి తెర మీదకి వచ్చి మాట్లాడకపోవడమే బాధాకరమని కాంగ్రెస్ పార్టీ కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట. సో ఇకనైనా ఈ వార్తనో లేకపోతే ఈ సమాచారమో విజయశాంతికి చేరితే ఆమె మళ్ళీ తెర మీదకి వస్తుందని చెప్పేసి అనుకుందాం. బట్ విజయశాంతి యాక్టివ్గా ఉంటే బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారు. చూద్దాం యాక్టివ్గా ఉంటుందా లేకపోతే ఏం చేస్తారు. బట్ ఏం చేయాలంటే ఈ మంత్రి పదవి మాత్రం ఆమె పెద్దగా మంత్రి పదవి రానందుకే నారాజు అయిందని ముచ్చట మాత్రం నాకైతే పెద్దగా అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.